హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం పెరుగుతున్న వాహనాలతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా నగరంలో తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ అంశానికి సంబంధించి మనతో ఈ వారం చర్చించేందుకు ప్రముఖులు, ముఖ్యంగా మాజీ రిటైర్డ్ R&B ఇంజనీర్ రమణ, అదేవిధంగా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ జితేంద్ర గారు, అదేవిధంగా ట్రాఫిక్ DSP అనిల్ కుమార్ గారు, ఆటో యూనియన్ నాయకులు గడ్డం నారాయణ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ముందుగా చెప్పండి, అసలు ట్రాఫిక్ సమస్యకి ప్రధానంగా కారణం ఏదనుకుంటున్నారు? ఎక్కువగా ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తుంటారు. ట్రాఫిక్ విభాగం ఈ సమస్యను చాలా ఫేస్ చేస్తుంది. రాను రాను వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. ప్రతి ఇంట్లో కూడా 4 వాహనాలు మినిమం తక్కువ కాకుండా ఉండే వాతావరణం కనిపిస్తుంది. దీంట్లో ఎట్లాంటి సమస్యను రోజు నిత్యం ట్రాఫిక్ సిబ్బంది ఫేస్ చేస్తుంది? మీరు చెప్పేది వాస్తవం. ట్రాఫిక్ రోజు విపరీతంగా పెరుగుతూ ఉన్నది. రాజమండ్రి నగరానికి ప్రతిరోజు 50,000 to 1 lakh వరకు మార్కెట్ పర్చేసింగ్ వస్తున్నారు. చుట్టుపక్కల విలేజ్ నుంచి చాలామంది కూడా ఏ పర్చేసింగ్ రావాలన్నా మెయిన్ మార్కెట్ రావాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్కి రావటం, ఈ పార్కింగ్ ప్లేసెస్ సరిగ్గా లేకపోవటం, ఇష్టమైనట్టుగా పెట్టడం, తర్వాత ఇది కాకుండా ఆటోస్ కూడా సరిగ్గా పార్కింగ్ ప్లేసెస్లో పెట్టకపోవటం, తర్వాత మెయిన్ షాప్స్ ఏదైతే ఉన్నాయో షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సెల్లార్స్ ప్లేసెస్లో కూడా, సెల్లార్స్ యాక్చువల్గా పెట్టుకోవాల్సింది పార్కింగ్ వెహికల్స్ పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టమైనట్టుగా పెడతాం. దీనివల్ల కూడా ట్రాఫిక్ సమస్య వస్తుంది. ఇది కాకుండా లారీలు ఏదైతే మనకి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉందో దాని మీద ఆ 4th బ్రిడ్జ్ ప్రపోజల్స్ వచ్చింది. అది వితిన్ 6 monthsలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనకి వితిన్ 6 monthsలో ఆ బ్రిడ్జ్ అయిపోతే మెయిన్ లారీ సమస్య అండి. అవన్నీ కూడా ఆనియన్ మార్కెట్ కూడా ఉంది. ఈ ఆనియన్ మార్కెట్ కూడా త్వరలో షిఫ్ట్ అవుతుందని చెప్పారు. అది షిఫ్ట్ అవుతే మనకు ఆటోమేటిక్గా లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం అంతా కూడా ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. మనకి రాజమండ్రి యాక్చువల్గా అయితే ప్లాన్ సిటీగా అనిపించట్లేదు నాకు. కాకినాడతో కంపేర్ చేసుకుంటే కాకినాడలో చక్కగా 1 way సిస్టమ్ కానీ పెడితే, అక్కడ నేను ఫిజికల్గా వెళ్ళి చూడడం జరిగింది. ఎంతో చక్కగా మార్కెట్లో కానిస్టేబుల్ లేకపోయినప్పటికీ కూడా వాడు 1 way సిస్టమ్ ఏదైతే ఉందో చాలా చక్కగా పబ్లిక్ వాళ్ళు యొక్క ఇది ఉపయోగించుకుంటున్నారు, ఇది 1 wayని. కానీ ఇక్కడ మేము కానీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులతో మేము అంతా మాట్లాడుకుని చక్కగా నో ఎంట్రీ పెట్టాం, నో పార్కింగ్స్ పెట్టాము. తర్వాత అటువంటి చాలా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది అవి వైలేట్ చేస్తూ ఉన్నారు. వైలేట్ చేస్తున్నందుకు గాను మేము కూడా స్టింజెంట్గా ఉండి కేసులు రాయడం జరుగుతూ ఉన్నది. దీనివల్లనే నా ఉద్దేశంలో ప్రధాన సమస్య అవుతున్నది. అలాగే ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయండి రాజమండ్రిలో. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇదివరకే మున్సిపల్ వారితో కూడా మాట్లాడుకోవడం జరిగింది. త్వరలో అవి కూడా ఎట్టి పరిస్థితిలో ఆ ఎంక్రోచ్మెంట్స్ తీయడం ఇవన్నీ తీయించి చేస్తే మనకి ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని నేను భావిస్తున్నాను. కమిషనర్ గారు చెప్పండి, మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ట్రాఫిక్ పరంగా మెరుగైన ట్రాఫిక్ నడవాలంటే సిటీలో ఎట్లాంటి వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది? అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూసారు? ప్రధానంగా పెరుగుతున్న జనాభాతో పాటుగా మనిషి సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అందులో భాగంగానే ఏమాత్రం స్తోమత ఉన్నా సరే ఒక 2-wheeler కొనుక్కోగలుగుతున్నాడు. ఇంకా మాదిరిగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే 4-wheeler కొనుక్కోవడంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా నాకు ఓన్ వెహికల్ కావాలి అనే ఒక ధోరణితో అవసరం ఉన్నా లేకపోయినా సరే దాన్ని తీసుకోవడం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం అవుతుంది. అంతేకాకుండా మన అవసరాల రీత్యా కూడా ట్రాఫిక్కి సపోజ్ ఇందాక కూడా DSP గారు చెప్పినట్లుగా ఈ వెహికల్స్ అనేవి మనకి గూడ్స్ నిత్యావసరాలు తీసుకురాకపోతే కనుక మనం ఏం తినగలుగుతాం? బజార్లో ఏ సరుకులు కొనుక్కోవాలన్నా నిత్యావసరాలని లారీల ద్వారానే తీసుకురావాలి. అదేవిధంగా ఆటోలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా రిక్షాలు పోయి జట్కాలు పోయి రిక్షాలు వచ్చినాయి, రిక్షాలు పోయి ఆటో వచ్చినాయి. ఆటో అనేది సామాన్యుడికి అది ప్రయాణ సాధనం అయిపోయింది తప్పనిసరిగా. అంటే ఈ అవసరాలు అనేది పెరుగుతున్నప్పుడు ఇటువంటివన్నీ ట్రాఫిక్కి కారణమవుతున్నా కానీ అవి తప్పించలేం. కానీ వాటిని రెగ్యులేట్ చేసుకుంటూ సిస్టమేటిక్గా చేసుకోవడం ద్వారా మాత్రమే ట్రాఫిక్ని పరిశీలనలతో రాజమండ్రి నగరం అయితే పురాతన నగరం. మరి పూర్వం నుంచి అయితే ఒక ప్లాంట్ సిటీ అయితే కనుక లేఅవుట్ అప్రూవల్ చేసేటప్పుడు 40 అడుగులు 60 అడుగులు రోడ్లు అనేవి ఉంటాయి. కాబట్టి అందువల్ల విశాలమైన రోడ్లు ఉంటాయి. కానీ ఇక్కడ రాజమండ్రి నగరంకి వచ్చేసరికి చాలా పురాతన నగరం కాబట్టి అక్కడున్న సందులు చాలా ఇరుకని, దాన్ని ట్రాఫిక్కి చాలా అవరోధంగా ఉన్నాయి. గతంలో పుష్కరాల టైంలో 2-3 సార్లు చేశారు. అయినా ఇంకా రాజమండ్రి నగరంలో చేయాల్సిన అవసరం ఉంది. సార్, రమణ గారు మీరు చెప్పండి, మీరు చాలా దీని మీద స్టడీ చేసినట్లు మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఏ పాయింట్స్ని గుర్తించారు? ఎట్లాంటి మార్పులు తీసుకొస్తే మనకి ట్రాఫిక్ సమస్యకి కొంత పరిష్కారం దొరికే అవకాశం ఉంది?
బేసికల్గా ఇక్కడ ట్రాఫిక్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ అండి, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ రోడ్ ఆక్యుపేషన్, ఇంప్రాపర్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. ఎక్కడ కూడా మీకు అబ్రప్ట్గా పార్క్ చేసేస్తారు. ఎవరు మెయిన్ సివిక్ సెన్స్ లేదు, ట్రాఫిక్ సెన్స్ అనేది లేదు ఎవరికి కూడా ప్రజలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, వెహికల్ డ్రైవర్స్ కానివ్వండి, ఎవరికైనా ముందు సివిక్ సెన్స్ కావాలి. అది ఎదుటోడు మెయిన్ పక్క డ్రైవర్కి కర్సీ అనేది వీడికి కావాలి. డ్రైవర్కి ముందు వీడు నడుపుతారంటే పక్కోడికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నావా ఏమన్నా లేదా అనేది లేదు. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు, అబ్రప్ట్గా టర్న్ తీసుకుంటాడు, వెనకాల ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఇండికేటర్ కూడా లేదు. అలాగే కార్ డ్రైవర్స్ కూడా అంతే కొంతమంది. ఆ మెయిన్ ప్రాబ్లం అక్కడ మెయిన్ యాక్సిడెంట్స్. తర్వాత ఈ ట్రాఫిక్ అనేది సిగ్నల్ దగ్గర ఉంది, సిగ్నల్ దగ్గర ఒకడు ఆగితే దాన్ని చూసి మిగిలిన వాళ్ళు ఆగుతుంటారు. సిగ్నల్ జంప్ చేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. సిగ్నల్ ఉన్నా లేదు. తర్వాత స్టాండ్ బై టైంలో మన వాళ్ళు స్టాండ్ బైలో పెడతారు, ఏది నైట్ టైం కానీ సండేస్ కానీ సిగ్నల్స్. యాక్చువల్గా అది అవసరం లేదు. ఎవరైనా రొటీన్గా హ్యాబిచ్యువేట్ అవడం కోసం ఏంటంటే రెగ్యులర్గా కూడా సిగ్నల్ ఫంక్షన్ చేసేయాలి. అది సండేస్ ఉంది, స్టాండ్ బై మోడ్లో పెడతారు సిగ్నల్, ఎవరి కాళ్ళు ఇష్టానుసారం వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ట్రాఫిక్ అలవాటు అవ్వదు ఇంకా. సో అంటే మీరు ముఖ్యంగా గుర్తించిన ప్లేస్లు ఏమిటంటే ఏ ప్రాంతాల్లో? మెయిన్లీ మనకి మోరంపూడి జంక్షన్ ఒకటండి, విపరీతమైన కంజెషన్. ఎందుకంటే అక్కడ అసలు మేజర్ ప్రాబ్లం పోలీస్ కన్నా కూడా ప్రజలదే. అక్కడ వీళ్ళు ఎవరు ఇప్పుడు హుకుంపేట నుంచి మోరంపూడి అటువైపు నుంచి వస్తుంటారు, శాటిలైట్ సిటీ నుంచి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది రోడ్ వచ్చి వెయిట్ చేస్తారు ఇటు వెళ్ళడానికి. ఇటు వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇటు నుంచి వెళ్ళేవాడు మోరంపూడి వెళ్ళాలంటే అటువైపుకి వెళ్ళాలంటే ఇటు 50% రోడ్డు ఆక్యుపై చేసేస్తున్నారు. సో మొత్తం 4 వైపులా ఆగిపోతుంది ట్రాఫిక్. మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ కంపల్సరీ ఉందండి, అక్కడ కూడా అన్రూలీ ట్రాఫిక్. ఇటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలియదు. దేవి చౌక్ అంతే ప్రాబ్లమేటిక్. మళ్ళీ ఇక్కడ ఆర్సీఆర్బీ దగ్గర జాయినింగ్ దగ్గర ప్రాబ్లం. ఎక్కడ మెయిన్ ఆటోస్ ఆర్టీసీ బస్సులు కూడా ఒక బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ దగ్గర ఆపరండి, మధ్యలో ఆపుతారు. రమణ గారు మీరు చెప్పండి. అంటే ప్రధానంగా ఆటోల సమస్య వల్లే నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుందన్నది చాలామంది చెప్పే మాట. అదేవిధంగా మనం నిత్యం చూస్తూ ఉంటాం, ఏ రోడ్లో ఒక తిన్నంగా వెళ్ళిన ఆటో ఒకటి కూడా కనిపించిన వాతావరణం ఉంటుంది. పద్ధతిగా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అదేవిధంగా ఇష్టానుసారంగా బ్రేక్ వేసి ఆపడం లేదా ప్రయాణికులను ఎక్కించుకోవడం, వెనకాల వాళ్ళు గమనిస్తున్నారు లేదా అన్నది కానీ, సిగ్నల్స్ పాటించకపోవడం కానీ, పార్కింగ్ సక్రమంగా చేసుకుని ప్రయాణికులను ఎక్కించుకునే వాతావరణం అయితే సిటీలో కనపడటం లేదు. ఎందువల్ల ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్స్ ఇట్లా వ్యవహరిస్తున్నారు? ఆటో యూనియన్లు చాలా ఉన్నాయి, రాజమండ్రిలో చాలా చైతన్యం ఉంది. వాళ్ళని మీరు కౌన్సిలింగ్ ఇచ్చి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి అయినా అవకాశం ఉందంటారా? ఎందువల్ల ఈ సమస్య ఎక్కువ అరైజ్ అవుతుంది? ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా ఆటోల వల్ల జరిగిన సందర్భాలు కూడా మనం చూస్తాం. అసలు ముందు కమిషనర్ గారు చెప్పినట్టు ముందు టౌన్ ఏరియా అంతా కూడా ఎక్కువగా కబ్జా కలుగుతుంది. అసలు ముందు ఈ అర్బన్ జిల్లా చేసేటప్పుడే ముందు ఏరియాలంతా రిమూవ్ చేసి ఎక్కడైతే కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటాయి అని చెప్పి ఒక మార్పు చేసి ముందు ట్రాఫిక్ మీద అవగాహన పెట్టిన తర్వాత అర్బన్ జిల్లా చేసి తర్వాత వీటి మీద కౌన్సిలింగ్ పెడితే బాగున్నాం. ముందు అర్బన్ జిల్లా చేశారు. చేసిన తర్వాత ముందు పోలీస్ వ్యవస్థ పోలీసులకు అప్పచెప్పారు ఒక ఎస్పీ అని. తర్వాత ఏం జరిగిందంటే ఈ పోలీసుల వల్ల ఎక్కువైపోయిన తర్వాత ప్రతి ఏరియాలోని ఒక సెంటర్లో కూర్చుని ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు అందరూ కూడా చేస్తున్నారు. అలాగే లాండ్ ఆర్డర్ కూడా రాస్తారు. ఇలా రాస్తూ ఎలా ఉందంటే బొచ్చాంగా దొరికినప్పుడు ఆటో కూడా వచ్చాక టక్కన రాసిపడాలి. ఎందుకంటే ఆటో కూడా దొరికేస్తే రాంగ్ వే వచ్చేస్తాడు. చెడ్డోడు ఎప్పుడు కూడా సొంతం వెళ్ళిపోతుంటాడు, మంచోడు కూడా ఆటో సరిగ్గా అవుతున్నాడు. వీళ్ళతో పాటు ఈ కాలేజీలు ఎక్కువ ఈ మంచి ఏరియాలో క్లాస్ ఏరియాలో పెట్టారు. ఈ రేసు బోర్డు బాగా 3 నెంబర్స్ 4 నెంబర్స్ ఎక్కి ఇలా వస్తుంటే వీళ్ళ మీద కేసులు వస్తాయి. వీళ్ళు ఇలాగెళ్తారు, ఇలా ఇసరటం వల్ల ఇటు ఆటో వస్తాడు, ఇటు బస్సు వస్తాడు. ఇలా ఇసరటం వల్ల ఇలా పడిపోతారు, కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ లోపల ఏం చేశారంటే అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం బాగా పెరగడం వల్ల ఇప్పుడు 1 టౌన్ ఏరియా ఉందండి. 1 టౌన్ ఏరియాలో దానపేట, ప్రకాశ్ నగర్ 1 టౌన్ ఏరియాకి వెళ్ళాం. ప్రకాశ్ నగర్ పోలీస్ పరిధిలోనే మాలాశ్వరి ఏరియా. అంటే ఆటో వాళ్ళు తప్పులేదు, ఆటో వాళ్ళు తప్పు కదా. మొత్తం ఆటో అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటాం సార్. అసలు స్టార్టింగ్ నుంచే పునాదుల నుంచే వేసుకుంటూ వస్తే ఈ ఆటో మీద రాదు. ఎవరైతే ఆటో మీ యాప్లో కూడా చూస్తామండి, ఆటో ముసుగులో దొంగతనాలు చాలామంది వచ్చేటప్పుడు కూడా చెప్పండి సార్ దొరికించండి అన్నారు. అంటే ఆటో అన్నది ఒక ఆటోలో లేరంటలేదని ఆటోలో పే చేస్తారంటే ఏదో కూడగడగే రోజు 2 దెబ్బలు సంపాదించని చెప్పి ఒక లైసెన్స్ లేనట్టు కూడా వచ్చి ఆటో తీసుకెళ్ళిపోతున్నారు. అది ప్రతి స్టాండ్లో కూడా కౌన్సిలింగ్ పెట్టి ఆ ఫెసిలిటీ సెక్రటరీని రిమూవ్ చేయగలిగితేనే ఆటో వ్యవస్థ బాగుపడతారు. మెయిన్ ఏంటంటే ప్రతి సెంటర్లోని ప్రతి పార్కింగ్ ఏరియాలోని కమిషనర్ గారు, డిఎస్పీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ కలిపి
ఆ ఏరియాలో ఒక 3 కోరికో 2 కోరికో ఒక లైన్ గీసి పార్కింగ్ పెట్టి మిగతా అయినా సొందులో పెట్టిన తర్వాత అలాంటి చేయగలిగితే కొంచెం వరకు కంట్రోల్ అవుతుంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పోలీసు ఇంకోటి సార్ అదే నేను ఎత్తకూడదని చెప్తున్నాను. 1 టౌన్ ఏరియా అలా ప్రతి స్టేషన్లో 3 ఎస్ఐలు 4 ఎస్ఐలు ఒక డిఎస్పీ సిఐ గారు సార్. ఈ నలుగురు కూడా 4 ఏరియాలు పంచుకున్నారండి. అది ఎప్పుడు అర్బన్ జిల్లా ముందు పోలీసు రోడ్ వెయిటింగ్ అని చేసి తర్వాత అర్బన్ జిల్లా అయిన తర్వాత ఒక పోలీసులు అందరూ కూడా ఒక తారీఖు తీసుకొస్తే బాగున్నాం. ఇలా ఎస్ఐ గారు ఉన్నారు సార్. ఆ ఎస్ఐ గారు ఇవాళ సిఐ ర్యాంక్ ఎస్ఐ ర్యాంక్ డిఎస్పీ. అదే సిఐ గారు కూడా అదే సేవలకోట పెత్తాపురం చేస్తే ఎస్ఐ గారు వండుకున్న వాద ఇక్కడ లేదండి. దాని మీద ఏంటంటే రాసి పెడితే మార్కెటింగ్ చెప్పి రాసేస్తున్నారు. ఆటోలు అలా ఫిక్స్డ్ కింద తీసుకొస్తారు తప్పండి. అంటే ఇలా కేసులు రాయడం వల్లే ఆటో వాళ్ళు తప్పు చేస్తున్నారంటారా? మరి కేసులు రాస్తుంటే కేసులు రాస్తుంటే తప్పు చేస్తాం కదా సార్. ఎవరు దొరుకుతారు మీకు? పోలీసులు తప్పించుకోవడానికి యాక్సిడెంట్లు జరుగుతాయి. 10,000 ఆటోలు రాయమండ్రిలో వ్యాపారం చేస్తున్నారు సార్. జనాభా తక్కువ, పోలీస్ వ్యవస్థ ఎక్కువ అండి. ఏమంటే అర్బన్ జిల్లా అయిన తర్వాత పోలీసు చాలా మంది వచ్చారండి. ఒక స్టేషన్కి 4 ఎస్ఐలు సార్, ఒక సిఏ ఎంతమంది వచ్చారు. దొరికి ఆటోలో దొరుకుతారు. మీకు ఎప్పుడైనా కాలేజీ కూడా పట్టుకోమంటే మీకు ప్రతి సెంటర్లో చూస్తాను. ఇప్పుడు దానపట్టి 2 ముందు కాలేజీలు తరలించండి, చాలా ట్రాఫిక్ తగ్గుతుంది. కాలేజీలు చూడండి, ప్రతి సొంతలోనే 3 కాలేజీలు. నారాయణ కాలేజీ అలాంటి పెద్ద పేర్లంతా కూడా మెయిన్ కాలేజీలు అండి. ఆ కాలేజీలు ముందు దూరంగా పంపించగలిగితే ముందు విలీనం చేయాలి సార్ గ్రామాలు అనేది. అప్పుడు అవుట్స్కట్స్లో మీరు పెట్టుకొని చెప్పి కాలేజీలు కానీ అక్కడ కానీ పర్మిషన్ ఇవ్వగలిగితే కొంచెం ఏరియా తగ్గుతుంది. ఇప్పుడు మార్కెట్ కూరగాయల మార్కెట్ తరలిస్తున్నారు, అలాగే వెంకటేశ్వర మార్కెట్ తరలించారు, మెయిన్ రోడ్ కూడా తరలించారు, అలాగే కాలేజీలు కూడా తరలించితే అప్పుడు ఇవన్నీ అసలు ఇప్పుడు మారుతుందండి ఎంత. అంతేగాని మనం ఇంచేపు చెప్పిన ట్రాఫిక్ 4 భాగాలు కలిపి మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్, ఏ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిస్తేనే ట్రాఫిక్ సరిపెట్టగలం. కానీ మీరు అన్ని చెక్ చేయలేదు ఇట్లా ట్రాఫిక్ ఎట్టి బస్సులో కంట్రోల్ చేయలేదు సార్. డిఎస్పీ గారు కూడా చాలా సిటీలో ఉన్న రోడ్స్ చాలా ప్రధానంగా ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. అదేవిధంగా సిగ్నల్స్ ఒకసారి వెలిగితే ఇంకోసారి వెలగని వాతావరణం. ప్రస్తుతం కూడా దేవి చౌక్లో సిగ్నల్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. సిటీలో చాలా చోట్ల సిగ్నల్స్ పనిచేయని వాతావరణం. ఎందువల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా ట్రాఫిక్ శాఖ ఫేస్ చేయాల్సి వస్తుంది? యాక్చువల్గా ఈ మున్సిపల్ వారు ఇంతకుముందు యూఎస్ఎం కాంట్రాక్టర్స్కి ఇచ్చారండి. ఆ యూఎస్ఎం కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నదో వాడు అగ్రిమెంట్ ప్రకారం ఫుల్ఫిల్ చేయలేదు. దాని మీద కమిషనర్ గారి దృష్టి తీసుకొచ్చాం. కమిషనర్ గారు వెంటనే ఇప్పుడు వాళ్ళకి అందరికీ కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. వాడు సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో వాడిని రెక్టిఫై చేయకుండా వాడి అడ్వర్టైజ్మెంట్ వాడకుండా అని చెప్పేసి మేము కమిషనర్ గారు డిసైడ్ చేసుకుని అటువంటి వాడు ఎందుకు మనకి చేయనప్పుడు సిగ్నల్స్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు. వాడికి అసలు యాక్చువల్గా ఏజెన్సీకి సిగ్నల్స్ ఫంక్షనింగ్ ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. లేకపోవడం బట్టి వాడు ఇష్టంగా పెట్టేయడం, ఈ ఏజెన్సీ వలన చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. ఎవరు అడిగినా కూడా ట్రాఫిక్ అయినప్పటికీ సిగ్నల్స్ పనిచేయట్లేదంటే నాకే ఫోన్ చేస్తుంటారు. ప్రతిసారి మీటింగ్లు దీంట్లో జరుగుతుంది. మాకు ఆ సిగ్నల్స్ ఇప్పుడు లేకపోతాం బట్టి ఒక చోట నాకున్న కానిస్టేబుల్స్ 38 మందిలో 2 సెక్షన్స్ చేసుకున్నా కూడా చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంపార్టెంట్ తాడితోట ఉంది, దేవి చౌక్ ఉంది, మోరంపూడి వారు చెప్పినట్టుగా ఈ సెంటర్స్ అన్ని కనీసం 3 కానిస్టేబుల్స్ పెట్టాల్సి వస్తుంది. అదే సిగ్నల్స్ కనుక కరెక్ట్గా ఫంక్షన్ చేస్తే 1 కానిస్టేబుల్ ఇస్ ఎనఫ్ ఫర్ దట్. అది లేకపోవడం బట్టి కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఆ సిగ్నల్స్ అధిగమిస్తానికి దేవి చౌకే ఫర్ ఎగ్జాంపుల్ వేసుకోండి. మనం డిపార్ట్మెంట్ కూడా తప్పలేదు, వాడి కాంట్రాక్ట్ కూడా తప్పలేదు. ఎవరు పెడదామనే టైంలో అక్కడ ఉన్న వాళ్ళు దేవుడి బొమ్మకి అడ్డం వస్తుందని చెప్పేసి అన్నారు. అని దాన్ని పెడతానికి వీల్లేదన్నారు. తీరా వాడు 1 lakh ఖర్చు పెట్టిన తర్వాత వాడు క్యాన్సిల్ చేశారు. అతి కష్టం మీద మున్సిపాలిటీ వాళ్ళు మేము అంతా కలిసి చేస్తే ఎంపీ లాడ్స్ కింద ఇచ్చి మొన్న 5 lakhs పెట్టి సిగ్నల్స్ పెట్టారు. పెడితే ఇప్పుడు కమిషనర్ కూడా దాని చుట్టూ చక్కగా మనం జీబ్రా లైన్స్, క్యాట్ ఐస్టర్స్ పెడదాము అవన్నీ పెట్టిన తర్వాత మనం ముందు ఆ సెంటర్ అయిందండి. ఇప్పుడు మిగతా సెంటర్స్ కూడా టెండర్స్ ఆల్రెడీ వాడు క్యాన్సిల్ చేశారు. కొత్త టెండర్స్ ఇస్తున్నారు. కొత్త టెండర్స్ ఇస్తే మనకి 20 సెంటర్లో కూడా చక్కగా ఎప్పుడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ ఫంక్షన్ చేసినాయో అక్కడ కనుక మనం మ్యాన్ పవర్ పెంచుకొని చక్కగా చేస్తే పబ్లిక్ కూడా ఒక సిగ్నల్స్ వారు చెప్పినట్టుగాను ఎంతసేపు చలాన్ రాయటమే అనే ఉద్దేశం వారు అనుకుంటారు. కానీ మాకు చలాన్ రాయటం ఉద్దేశం కాదండి. ఆ కానిస్టేబుల్స్ పెడుతున్నా కూడా మా ఎస్ఐస్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నా కూడా వాడు చెయ్యి పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు. కానీ అరే ఇది ఉండాలి, మనకి యాక్సిడెంట్స్ అవుతాయి అన్న ఆలోచన వాడికి లేకుండా పోతుంది. కేవలం చలానా ఎంతండి 100 రూపాయలు 200 కట్టేసుకుంటాడు. అది కాదు క్వశ్చన్. యాక్సిడెంట్స్ ప్రివెంట్ అవ్వాలంటే పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తే మనకు అవుతుందండి. కేవలం డిపార్ట్మెంట్లో చేయాలంటే కానిపోయింది. అందరూ కోఆపరేట్ చేయాలి, చేస్తే డిఫరెంట్ జరుగుతుంది. ఈ సిగ్నల్స్ కూడా నా ఉద్దేశం 2-3 నెలల్లో రావణ్ గారు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ చాలా రెసిడెన్షియల్ ఏరియాల్లో పెట్టడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ చాలా కాంప్లికేషన్ అవుతుంది. అందరూ కూడా ఒకే సమయానికి స్కూల్స్ని వదిలివేయడం వల్ల కూడా ఒక రకమైన ట్రాఫిక్ 1 గంట ఉదయం అదేవిధంగా రాత్రి సాయంత్రం టైంలో కూడా
క్లమ్జీ అయిన వాతావరణం, దీని మీద యాక్సిడెంట్లు లేదా చోరీలు కూడా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిదంటారు? లేదంటే వారు చెప్పింది కూడా కరెక్ట్ పాయింట్ కూడా. మ్యాక్సిమం కాలేజెస్ అన్నీ కూడా మన దానవాయిపేట, ప్రకాష్ నగర్ ఈ ఏరియాలో కమర్షియల్ ఏరియాస్లో కాలేజ్ పెట్టుకున్నారు. పెట్టుకోవద్దని మనం అనట్లేదు, కానీ పెట్టుకున్న చోట కరెక్ట్గా పార్కింగ్ పెట్టుకోగలిగితే బాగుంటుంది. అవన్నీ తీసుకొచ్చి ఇంతకుముందు అక్కడే పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు తీసేసి మన టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఎవరు కాలేజ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి. మళ్ళీ కాలేజ్ అయిన తర్వాత ఆ టైంకి 15 నిమిషాల ముందు మాత్రమే టీటీడీ కళ్యాణ మండపం దగ్గర పెట్టుకోమని చెప్తున్నాము. అలా కాకుండా పొద్దున్నుంచి కనుక పెడుతుంటే ఖచ్చితంగా కేసులు రాస్తున్నామండి. దాని మీద ఏమి ఇదిగా ఉన్నది. అలాగే మీరు అన్నట్టుగా ఈ కాలేజ్ ఏదైతే ఉన్నాయో, ఈ టైమింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఒకటి ఆదిత్య, ఒకటి నారాయణ, ఒకటి చైతన్య అని ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఒకేసారి వదిలితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ కూడా హోమ్ ట్యూషన్ వాడు కాలేజీలోనే మొత్తం అంతా అయిపోవాలి. ఈ ఇంటి స్పోర్ట్స్ లేదు, ఏమీ లేదు. ప్రతి పిల్లలు కూడా కాలేజీలో మంచి కాలేజీలో చదివించుకోవాలనుకుంటున్నారు, తప్పులేదు. కానీ ఈ టైమింగ్స్ అన్నీ కూడా 6:37 వరకు వాళ్ళు పెట్టుకుని అప్పుడు వదులుతున్నారండి బస్సులు. వదిలేపటికి మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది కరెక్ట్. అందుకని ఏంటంటే డిఫరెంట్ టైమ్స్ పెట్టామండి. 15 నిమిషాలు యాప్ పెట్టుకుని ఈ మధ్యన మీటింగ్ పెట్టాం. మీటింగ్ అయితే వాళ్ళు కూడా ఒప్పుతున్నారు, అదేవిధంగా చేస్తున్నారు. కమిషనర్ గారు, ఎప్పటిలాగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సిగ్నల్ పాయింట్స్ ఇంకైనా ప్రత్యేకంగా గుర్తించడం జరిగిందా? ఎట్లాంటి వాతావరణం ఇప్పుడు ఎలాంటి స్కూల్స్ దగ్గర కానీ ఇది ఇతర ప్రాంతాలు జనం బాగా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ సంబంధించి మీరు ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందా? కార్యాచరణ ఏ విధంగా ఉంది? అంటే ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ విషయం అయితే అది ఈఎస్ఎం అనే కాంట్రాక్ట్ ఏజెన్సీ సరిగ్గా ఫెయిల్ అయింది. వాళ్ళకి మాకు వేరేగా కూడా అమౌంట్ కట్టమని వాళ్ళు నోటీస్ ఇవ్వడం వల్ల కోర్టులో ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో టైం తీసుకుని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే టెండర్స్ కూడా పిలిచాం. నా ఉద్దేశంలో ఈ నెలాఖరు లోపల 80% ఉన్న టెండర్స్ ఫైనలైజ్ చేసి అవార్డు చేస్తాం. హోప్ఫుల్లీ 80% సెప్టెంబర్ కల్లా అవి ఆచరణలోకి వస్తాయి. అంటే ఇప్పటికే మేము 20 జంక్షన్లు సుమారుగా 16 నుంచి 18 జంక్షన్లు ఐడెంటిఫై చేసాం. ఆ జంక్షన్లోనే వేయడం జరుగుతుంది, అది ప్రాబ్లం లేదు. కానీ చాలామంది అన్నట్టుగా మీరు ఏమన్నారంటే ప్రత్యేకంగా ఒక ట్రాఫిక్ జోన్ పెట్టి అక్కడ ప్రత్యేకంగా వెహికల్స్కి పార్కింగ్ చేసుకోవాలంటే అక్కడ స్పేస్ ప్రాబ్లం. ప్రాక్టికల్గా అది సాధ్యం అయ్యే ప్రసక్తి లేదు. అంటే ఆయన చెప్పినట్టు కార్పొరేషన్ పరిధిలో ఇదివరకు న్యూసెన్స్ డిటెక్షన్ స్క్వాడ్ అని అంటే స్క్వాడ్ చేయడం అనేది మేము వెహికల్స్ కాకుండా మేము వ్యాపార సంస్థల మీద ఎక్కువగా చేస్తూ ఉంటాం. వెహికల్స్ అనేది పోలీసు వారు చూస్తారు. వ్యాపార సంస్థల మీద మేము వాళ్ళు ఏదన్నా కిళ్ళి బడ్డీ అయిన ఏదైనా ఇంకా ఎదరికి చిన్న డబ్బా అడ్డుగా పెట్టి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ అటువంటి చూస్తాం. కానీ ట్రాఫిక్ వరకు పోలీసు వారే చూస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైతే హర్డిల్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేయడానికి మేము కోఆర్డినేట్ చేసుకుని చేయడానికి ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్లుగా మనిషి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నేను ప్రయాణించాలనే సివిక్ సెన్స్ మనిషిలో ఉండాలి. నేను ఇప్పుడు కారు ఉంది, నేను కారు తీసుకొచ్చి ఒకటి ఏదో కొనుక్కోవడానికి జస్ట్ న్యూస్ పేపర్ కొనుక్కుందాం, నేను కారు సడన్గా ఆపేసి వెళ్తానే న్యూస్ పేపరే కదా కొనుక్కొని వస్తాను అనుకున్నాను. చాలా 2 నిమిషాలే ట్రాఫిక్ ఇబ్బంది. అది ఆ కాన్షియస్ అనేది మనిషిలో ఉండాలి, ఆలోచన. అంటే ఆ సివిక్ సెన్స్ అనేది పెరగకపోతే చదువులేని వ్యక్తి అయితే కొంత అర్థం చేసుకోవాలి. మనంతా మోటార్ సైకిల్ నడిపేవాళ్ళు కానీ కార్లు నడిపేవాళ్ళు కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మనమే ఏమవుతుందిలే అడ్డు నువ్వు పక్క నుంచి అడగలేవా ప్లీజ్. అదే అతను వెహికల్కి అడ్డు వచ్చినప్పుడు అయితే చిరాకు పడతాడు, నాకు వెహికల్ వీలు లేకుండా పోయిందని. అది కూడా మార్పు రావాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, కాలేజెస్ గురించి ఎవరైనా తమ పిల్లలు భద్రతగా దగ్గరలో చదువుకోవాలని కోరుకుంటారు, ఆడపిల్లలు కానీ వేరైనా. అంచేత ఇప్పుడు దానవపేటలో కాన్సన్ట్రేట్ అయిపోవడానికి కారణం ఏంటంటే దగ్గర వాళ్ళ పిల్లలందరూ అక్కడ చదువుకోవాలి. ఇప్పుడు సపోజ్ బస్సులోంచి ఎవరైనా దూరంగా బస్సు పెట్టేసి ఆ పిల్లవాడిని అక్కడ దగ్గర నడిపించమంటే తల్లిదండ్రులు అడుగుతారు, మా అబ్బాయినేమో నీకు ఫీజు కట్టించుకుంటున్నావు బస్సుకి మళ్ళీ నడిపిస్తున్నావు, ఇంకా ఉపయోగం ఉంది. ఆ ప్రాబ్లం ఉంది. కానీ అందుకనే మీరు ట్రాఫిక్ వారు చాలా దాన్ని సిస్టమేటిక్గా టీటీడీ కళ్యాణ మండపం దగ్గర పెట్టమన్నారు. టీటీడీ కళ్యాణ మండపం దగ్గర పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ పగలు దూరంగా పెట్టి సాయంత్రం టైంకి అక్కడ తీసుకురమ్మన్నారు. అది మంచి సజెషన్. అలా చేయడం వల్ల సాధ్యం అవుతుంది. అంతేకాకుండా జేబ్రా మార్కింగ్ అని వారు అడిగిన చోట్ల కూడా చాలా దాదాపు మేము 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా రఫ్గా జేబ్రా మార్కింగ్ లైన్స్ అన్నీ కూడా పోలీసు వారికి ఏ విధంగా కావాలితే ఆ విధంగా కార్పొరేషన్ వైపు నుంచి మేము లైన్స్ అవి వేయించడం జరుగుతుంది. దానివల్ల కొంత సిస్టమేటిక్గా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అది కొంత ఉపయోగపడుతుంది. ప్రధానంగా కమిషనర్ గారు, ఇప్పుడు బాగా పండుగ సీజన్లో మెయిన్ రోడ్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతుంది. ఆ సమయంలో మనం పుష్కర్ ఘాట్ నుంచి మెయిన్ రోడ్డు చేరుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం, వేలాది వాహనాలు అక్కడ చుట్టూ చేరడం. ఈ పరిస్థితి అలా ఎక్కడెక్కడ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు
కొన్ని ట్రావెలింగ్ సంబంధించిన బస్సెస్ ఉన్నాయి, ఓల్వా బస్సులు కానీ, ఇది సుబ్రహ్మణ్య మైదానంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. లేదా ఇప్పుడు లారీలు చాలా చోట్ల రోడ్ల మీద పక్కనే పార్క్ చేస్తున్నారు. దానివల్ల కూడా యాక్సిడెంట్లు అయిన సందర్భాలు మనం రాత్రిపూట కొన్ని యాక్సిడెంట్లు అయిన సందర్భాలు చూస్తాం. పార్కింగ్ లైట్లు వెనకాల వేయకపోవడం వల్ల దాని వాహనాలు ఢీకొనడం, కార్లు కావచ్చు, వాహనాలు కావచ్చు. మీరు చెప్పండి సార్. మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఈ నేషనల్ హైవే అథారిటీ ఉన్నది. ఈ హైవేలో ఎక్కువగా ఈ లారీస్ ఏదైతే ఉన్నాయో ఆ పక్కన డాబాస్ ఉంటాం, హోటల్స్ ఉంటాం. లేదా ఆటోమోలు ఏం చేస్తాడంటే వాడు భోజనానికి మీరు అన్నట్టుగా ఒక 5 నిమిషాల్లో వెళ్తానంటాడు. వాడు వెళ్ళడు, అక్కడ తాగుతాడు. అక్కడే రోడ్డు దగ్గర బ్రాందీ షాప్ ఉంటుంది. వాడు ఆ బ్రాందీ షాప్ దగ్గరికి తాగి రావటం. వాడు ఇంక వెనకాల వచ్చే దాని గురించి చూసుకోడు. ఆ లారీస్ స్టేషన్ చెబుతుంది. అదే టైంలో వర్షం వచ్చిందనుకోండి, వెనకాల వచ్చే లారీస్ కనబడదు. అందుకే ఇప్పుడు కొత్త సిస్టమ్ ఆర్టీఐ రూల్ ప్రకారం ప్రతి ఒక్క లారీకి కూడా వెనకాల స్టిక్కరింగ్ అనేది రేడియం స్టిక్కరింగ్ కంపల్సరీ పెట్టినారు. ఆ రిజిస్ట్రేషన్ అలా లేకుండా ఉన్న వాటిలో ఏమవుతున్నాయంటే ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు దానివల్ల రీసెంట్గా మాకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే హైవే మొబైల్ ఒకటి పెట్టామండి. ఈ హైవే మొబైల్లో ప్రతిరోజు ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక 3 టీము పెట్టుకుని హైవేలో కనుక లారీ కనుక ఉంటే కంపల్సరీ తీయించేయటం, ఒకవేళ ఉంటే అన్ని డేంజరస్ పార్కింగ్ కింద కేసులు రాస్తాం. దాని మీద ఇప్పుడు గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి మన జిల్లాలో ఇప్పుడు 4 లైన్లో చాలా వరకు వినియోగించే ఈ పక్కన లారీలు పెట్టడం అన్నది బాగా ఎక్కువ అయిపోయింది. మన జిల్లా కదండి, త్రూఅవుట్ స్టేట్ అంతా కూడా ఇదే ప్రాబ్లము. హైవేలో నైట్ టైమ్స్ ఎవడు ఉండరు కాబట్టి వాళ్ళు హైవేస్ ఈవెన్ మొన్న కూడా చూడండి, మీకు ఈ మధ్యన జరిగింది. ఒక లారీ వాడికి ఏదో రిపేర్ వచ్చినందుకు వాడు చిన్న మొక్క పెట్టేసి వెనకాల పెట్టేస్తే ఆర్టీసీ బస్సు వాడికి ఏం కనబడుతుందంటే వర్షం వచ్చింది. వాడు వచ్చి సరిగ్గా ఆ సెంటర్లో పెట్టుకుని ఆ స్టిక్కరింగ్ లేదు, కనీసం ప్రికాషన్ లేదు, లైట్ లేదు. లేకపోతే అదే టైంలో పాపం ఆర్టీసీ బస్సు వాడు వచ్చాడు, గుద్దాడు. దానివల్ల 16 మంది 15 మంది. ఇప్పుడు సిటీలో కూడా అంటే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. కార్లు కూడా రోడ్డుకి మధ్య భాగంలో పార్క్ చేయడం కానీ, లారీలు కానీ, ఇతర వాహనాలన్నీ కూడా రోడ్డు అన్నదాన్ని ఒక పార్కింగ్ ప్లేస్గా మార్చుకుంటున్నాయి సార్. అంటే దీని మీద ట్రాఫిక్ శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. మీరు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? డెఫినెట్గా అండి. ఇప్పుడు టైమింగ్స్ అనేది ఫిక్స్ చేసాము. ఆ టైమింగ్స్ ప్రకారము 12 లోపల కనుక లారీస్ కనుక ఆ పార్కింగ్ ప్లేస్ ఇష్టంగా అన్లోడ్ కానీ లోడింగ్ కానీ ఆ టైంలో చేస్తే ఖచ్చితంగా కేసులు రాస్తున్నాం. అలాగే ఈవినింగ్ 4:30 తర్వాత ఏమన్నా అన్లోడింగ్ కానీ చేస్తే అలౌ చేయట్లేదు. ఆఫ్టర్ 8 or 9 నుంచి మాత్రమే లోడింగ్ చేయమన్నాం. 80% నాకు తెలిసి మార్కెట్లో ఉన్నవన్నీ కూడా హైవేకి వెళ్ళిపోయినాయండి. హైవేకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు సర్వీస్ రోడ్స్ అనేది ఉన్నది. ఆ సర్వీస్ రోడ్లో ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్లో పక్క పెట్టుకుంటే పర్లేదు, కానీ సర్వీస్ రోడ్ సార్ మెంట్ ఫర్ పబ్లిక్ వెళ్తానికి, స్కూటర్స్ మీదకి, తర్వాత ఆటో వెళ్తానికి, కానీ వీళ్ళ ఇష్టంగా లారీలు పెట్టుకోవడానికి కాదు. అందుకని ఆ లారీలు కూడా అక్కడ పెడతానికి వీలేదని చెప్పేసి మేము పెట్టుకుని ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ సైట్లు తీసుకున్నారు, ఆ స్థలంలో పెట్టుకుంటారండి. రోడ్డు మాత్రం క్లియరెన్స్ పెడుతున్నాము. అది ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. రావణ్ గారు మీరు చెప్పండి, అంటే బెటర్ ఈస్ట్ గోదావరి మనం చూడాలంటే ట్రాఫిక్ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం? బేసికల్గా అసలు ట్రాఫిక్ అనేది వరల్డ్ వైడ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్లో సంవత్సరానికి 12 లక్షల మంది చనిపోతున్నారు. అవుట్ ఆఫ్ ద 10% ఇండియాలో చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ కూడా టోటల్గా ఇండియా ఈజ్ ద వర్స్ట్ కంట్రీ ఇన్ ట్రాఫిక్, లేటెస్ట్ రిపోర్ట్స్. సో ఆ కండిషన్లో మెయిన్ బ్యాడ్ డ్రైవింగ్. ఇండియన్ డ్రైవర్స్ ఆర్ వర్స్ట్ డ్రైవర్స్ అని సర్టిఫై చేశారు. తర్వాత మనకేంటంటే మెయిన్ ట్రాఫిక్ నాలెడ్జ్ లేకపోవడం, సిగ్నల్ నాలెడ్జ్ లేకపోవడం. అసలు రోడ్ సేఫ్టీ అనేది ఒక సిలబస్లో ఒక భాగం చేసేయాలి. చైల్డ్హుడ్ లెవెల్ నుంచి చిల్డ్రన్ ఎడ్యుకేట్ చేయాలండి. ఇప్పుడు యూకే యుఎస్లో ఏంటంటే మీకు హై స్కూల్ లెవెల్ 6th క్లాస్ లెవెల్ నుంచి వాళ్ళకి ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ ఒక సిలబస్. అది ఇటీవల కాలంలో మంత్రి కోమటి రెడ్డి చెప్పారు, కొడుకు చనిపోయిన తర్వాత మంత్రుల కమిటీ ఒకటి ఫామ్ అయ్యింది. దాని దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అని చెప్పారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఏమీ అవ్వలేదండి అది. ఇప్పుడు ఈ సిబిఎస్ఈ వాళ్ళు దే ఆర్ కన్సిడరింగ్ టు ఇంక్లూడ్ ఫ్రమ్ ది శ్రీరామ్ వర్డ్స్. సిబిఎస్ఈ లేదు, ఏపీలో కాదు. అది అలా పిల్లల్ని చిన్నప్పటి నుంచి పార్ట్ ఆఫ్ దిస్ ఇందులో చేస్తే తప్ప వీళ్ళు ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఆడికి ఒక పెద్ద బైక్ కొనివ్వడం పేరెంట్స్. ఆడు ఎంత స్పీడ్లో వెళ్ళాలి, మ్యాక్సిమం 50-60 స్పీడ్లో వెళ్తే ఏదైనా అవుతుంది. ఆడు 100-120లో వెళ్తుంటే చనిపోతుంది. ఏదైనా మీకు 2 వీలర్స్ కూడా మ్యాక్సిమం యాక్సిడెంట్స్ కారణం అండి. 2 వీలర్స్ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఏదైనా 50-60 దగ్గర స్పీడ్లోకి వేసేయగలిగితే 90% యాక్సిడెంట్స్ అవుతాయి. ఇండియాలో జరిగే 90% యాక్సిడెంట్స్ రెక్లెస్ డ్రైవింగ్, మిగిలిన 10% డ్రంక్ అండ్ డ్రైవింగ్. కమిషనర్ గారు మీరు కూడా మంచి సూచన చేస్తారు రామన్ గారు.
ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు పెద్ద పెద్ద భారీ 150cc అబవ్ వెహికల్స్ కొనడం వల్ల ఈ ప్రమాదాలు చాలా వరకు చోటు చేసుకునే సందర్భాలు మనకు కనిపిస్తుంది. తల్లిదండ్రులకి ఇచ్చే సూచన ఏంటి? అంటే మీరు చెప్పినట్టుగా కరెక్టే. ముందు నుంచి కూడా వాళ్ళకి స్కూల్ డేస్ నుంచి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఈ యాక్సిడెంట్లు ఎలా అవుతాయి, డ్రైవింగ్ అనేది, సేఫ్ డ్రైవింగ్ అనేది ఏంటి అనేది చెప్పడం గురించి ఒకటి. అందుకనే చాలా ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళకి తెలియదు లైఫ్లో నాకు పక్కవాడికి బండి ఉంది, నాకు కూడా బండి కావాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులతో పోరి కొనుక్కుంటున్నారు. కరెక్టే, తల్లిదండ్రులు కూడా అడ్వైజ్ చేయాలి. నీకు నేను బండి ఇస్తున్నాను కానీ నీ భద్రత కూడా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్పడం వల్ల డెఫినెట్గా అది కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా కాలేజీలో, మెయిన్ కాలేజెస్లోను స్కూల్స్లోను తల్లిదండ్రులు చెప్పే కంటే కూడా ఒక పాఠ్యాంశం ద్వారా వాళ్ళకి చెప్పడం ద్వారా తప్పనిసరిగా వాళ్ళ మైండ్లో ఈ సేఫ్టీ డ్రైవింగ్ గురించి వాళ్ళు ముద్రపడిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సేఫ్టీ డ్రైవింగ్ వాళ్ళు చేయగలుగుతారు. రావణ్ గారు మీరు చెప్పండి. ముఖ్యంగా చాలామంది లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లు డ్రైవ్ చేయడం కూడా జరుగుతున్నట్టు ఇటీవల అనేక సందర్భాల్లో ఇట్లాంటి వాళ్ళ మీద యూనియన్స్ గుర్తించి ముందుగా మీరే చర్య తీసుకునే అవకాశం ఉంటే చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఆటోలు డ్రైవ్ చేయడం వల్ల రూల్స్ ప్రకారం వెళ్ళకపోవడంతో పాటు వాళ్ళకి ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ గురై ప్రయాణికులకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం. మీరిచ్చే సూచన ఏంటి? ఇట్లాంటి సందర్భాలు మీరు ఏమైనా గమనించారా? యూనియన్స్ ఏం చేస్తున్నాయి దీని మీద? డిఎస్పీ గారు వచ్చిందాక చాలా క్యాంపులు మెయింటైన్ చేశారు. ప్రతి క్యాంపులు కూడా ప్రత్యేకంగా చెప్పింది అవగాహన సర్వీస్ పెట్టిన ఇలాగే లైసెన్స్ లేని వాళ్ళు అవకాశం చాలాసార్లు చెప్పారండి. అప్పటి నుంచి ఒక 100%, 60-70% దాకా నెరవేరిందండి. తర్వాత ఈ కేసులు రాసి మొన్న స్టిక్కరింగ్ వేసిన రోజు కూడా 2-3 మన ఆటో కంపెనీకి నెంబరింగ్ వేశారు. నెంబరింగ్ వేసిన రోజు కూడా 2 రోజులు నుండి 3 రోజులు కూడా స్కోరింగ్ ఇచ్చారు. ముందు ఇది ప్రత్యేకంగా మీరు లైసెన్సులు కలిగి ఉండాలా, బ్యాడ్జీ కలిగి ఉండాలా, కలిగి మీకు పలానా టైం ఇస్తాం, టైం తర్వాత మీకు ప్రత్యేకంగా కేసులు రాస్తామని చెప్పి చాలా హెచ్చరికలు చేశారండి. చేసిన తర్వాత చాలా కొంచెం ఆందోళన తగ్గింది. అలా రావడానికి 2-3 సార్లు అలా కౌన్సిలింగ్ చేస్తే చాలా వరకు నయం అవుతుందండి. మెయిన్ ఇంకోటంటే అంటే ఇంకా కొంచెం దేవచౌకలో సిగ్నల్ పెట్టారు సార్. కంబాచార్ దగ్గర సిగ్నల్ ఉన్నాడు. ఈ దేవచౌక సిగ్నల్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ లెఫ్ట్ తిరిగిపోవచ్చాడు, కానీ రైట్ తిరిగి కూడా లెఫ్ట్ అవుతున్నాడు. ఇలా మన బ్యాక్ ఉండి ముందు కౌన్సిలింగ్ చేయాలంటే ఒక ట్రాఫిక్ వల్లే కౌన్సిలింగ్ చేయాలి తప్ప ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అక్కడ 2 మంది పెట్టి కౌన్సిలింగ్ చేయించగలిగితే దాన్ని 50 మార్క్ చేసి ఇలా లెఫ్ట్ తిరగచ్చు, రైట్ తిరిగి కూడా రైట్ నుండి కొంచెం డివైడింగ్ చేస్తే పెద్ద సిటీలో అయితే ఒక బానికి అలవాటు పట్టుకోరు. ఇప్పుడు ఆయన అన్నట్టు డ్రైవర్స్ అందరూ కూడా మూర్ఖుల టైప్లో చెప్తున్నాడు. డ్రైవర్ మూర్ఖులు కదండి, అందరూ మూర్ఖులే. ఇవాళ మామూలుగా ఉంటే అందరూ అంటే చెప్తున్నారు. చాలామంది కూడా రెక్లెస్ ఇవాళ బాగా కలుగున్న డబ్బున్న కుర్రలు కూడా ఇలా కారు ఇస్తున్నారండి. నేను కలర్ చూశాను. స్టేట్ బ్యాంక్ అయినా నిన్న సామర్పాటు చూస్తుంటే ఈ పక్కనండి బ్రాంతి కొట్టున్నారు. ఈ పక్కన బ్రాంతి కొట్టు కాడ చాలాసార్లు నేను మెమోరాండం ఇచ్చానండి, ఎస్పీ గారికి ఇచ్చాను, కొత్త ఎస్పీ గారికి ఇచ్చానండి. చాలాసార్లు నేను చెప్తే ఆ ట్రాఫిక్ కాడ జనం వస్తుంటారండి, అక్కడే ఇచ్చాను బండి కొట్టు బార్లోకి అమ్ముతుంటారు. అది ఒక్కడ కంట్రోల్ చేయమని చూస్తున్నట్టు ఎవరు చేయలేదు. ఏదైనా జీపు కానీ పోలీస్ జీపు ఆగదు, పక్షంలో వెళ్ళిపోతుంది. అంటే తప్పదండి. ఈయనకి ఏ పెద్ద అయిన ఉంటాడు, ఇంకో పెద్ద అయిన ఉంటాడు, వీళ్ళందరూ కూడా చేసుకురావాలంటే వెనకాల ఎవడో పెద్ద బార్ షాప్ కూడా ఎవడో పెద్దోడు ఉంటాడు. అలాగే చాలాసార్లు ఇస్తాను సార్. అలాగే ఇక్కడ దేవుడి చౌక నుంచి ఇలా పేపర్లో బ్యాండ్ కూడా ఉంది సార్. ఈసారి సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాండ్ కూడా జనం ఉన్నారండి. కొంచెం ఎదరికి వచ్చాడు సిగ్నల్ అవుతున్నారు. ఈ సిగ్నల్ జనం అక్కడ జనం ఆ పక్కన ట్రాఫిక్ కాడ బ్యాండ్ కొడితే జనం ఉంటే ఆ ఎవరినో ఫ్యామిలీతో లేడీస్ వస్తే చాలా సభ్యంగా నేను ప్రాక్టికల్గా చూశాను. ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ సిగ్నల్స్ ఇప్పుడు కాదు సార్, రోడ్ వెయిటింగ్ అన్నీ వేసిన తర్వాత ఆ రోజు సిగ్నల్ చేసి ఉంటే సరిపోతాయి. కానీ ఇప్పుడే సిగ్నల్ పెట్టి అంటే ఏం చేయాలంటే తప్పదండి. ఒక ట్రాఫిక్ బేస్మెంట్ ఎక్కువ ట్రాఫిక్ చేయాలన్నారు. ట్రాఫిక్ స్టార్టింగ్ నుంచి అందరూ డిపార్ట్మెంట్లు కలిసి వచ్చి చేస్తేనే ట్రాఫిక్ చేయగలరు. ఎప్పుడు కూడా అదే చెప్తాను. కమిషనర్గా ఉన్నారంటే ఈ రాయమండ్రి పుట్టుబురదలు తెలుసానికి ప్రతి ఒక్కరు నాటి తెలుసు, ఆయనకి తెలుసండి. ఆయన కాబట్టి వాళ్ళు తలంచుకుని డిఎస్పీ గారు ఎందుకంటే హైదరాబాద్ సిటీలో 20 సంవత్సరాలు బాగా చేసి ఎంత ట్రాఫిక్ మీద అవగాహన ఉన్న మనిషి ఉండాలి. ఇలాంటి వాళ్ళు అందరూ కూర్చుని ఒక కొంచెం చదువుకుని ఎగ్జిక్యూటివ్ అంతా కమిటీ వేసి ఈ ట్రాఫిక్ మీద అసలు ఎక్కడ జరుగుతుంది ఫాల్ట్ అని ఒక కమిటీ వేసి ఇలా ప్రజాప్రతినిధులు అఖిలపక్షంలో అందరూ మీటింగ్ వేసి అలా 4-5 క్యాంపులు మీటింగ్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతారు. మీరు చర్చ వేదిక న్యాయం చేయాలనుకుంటే ఒక అఖిలపక్షం మీటింగ్ వేసి ఒక చదువుకున్న మొత్తం మేధావులు తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక కౌన్సిలింగ్ చేసింటే వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియపరిచి అలా డిపార్ట్మెంట్కి ప్రజాప్రతినిధులకు తెలియపరిస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానండి మద్యం షాపుల దగ్గర చాలా వరకు ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి అన్నది ఆయన చెప్పమాట రియల్గా చూస్తున్నాం. అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులకు సంబంధించిన కొంత వ్యవహారం ఇందులో అవుతుంది. మీ శాఖకు కూడా కొంత ఇందులో సర్దుబాటు చేయాల్సిన అవసరం మీరు గమనిస్తూ ఉంటారు కదా. అంటే దీని మీద ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే మంచిగా?
హైవేల దగ్గర నుంచి కూడా ఇదే ప్రాబ్లం అండి, సిటీలో కూడా ఇదే ప్రాబ్లం. మీరు చెప్పేది కరెక్ట్ అండి. చాలా బ్రాంచ్ షాప్స్ దగ్గర ఇలాగ పెట్టేయటం, పార్కింగ్ పెట్టేయటం, డబుల్ పార్కింగ్ పెట్టేయటం, వాడు వెళ్ళి కాసేపు తాగేసి నెమ్మదిగా వస్తాడు. ఇదేమో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అందుకనే మేము ఇప్పుడు ఏం చేసామంటే ఎవరికి కూడా రియల్గా చెప్తే ఎవరికి కూడా పార్కింగ్ ప్లేసెస్ లేవండి రాజమండ్రిలో. ఇది మెయిన్ ప్రాబ్లం. ఈవెన్ మెయిన్ మార్కెట్ కూడా పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలో వాడికి తెలియదు. మేమేదో మా సొంతంగా అక్కడ ఒక బోర్డులు పెట్టించి అటువైపు ఇటువైపు బోర్డులు పెట్టించి 3 వీలర్స్ అండ్ 4 వీలర్స్ వెళ్ళకూడదని చెప్పేసి ఇది మున్సిపల్లో మీటింగ్ పెట్టి రెజల్యూషన్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అటు రానివ్వకుండా చేసామండి. అట్లాగే మీరు అన్నట్టు పండగ టైంలో ఉన్నాయి, ఈ సంక్రాంతికి కానీ ఇంపార్టెంట్, అలాగే దేవి చవితికి, దసరాకి. ఈ రోజుకి మాకు మా యొక్క స్టాఫే కాకుండా ఎన్సీసీ పిల్లలు, ఎన్ఎస్ఎస్ పిల్లలు తీసుకుని 40-50 మంది తీసుకుని ఒక యుద్ధంలా చేస్తే 15 రోజులు కష్టపడి చేస్తే అప్పుడు మాత్రమే పుష్కర్ ఘాట్ దగ్గర ఏదైతే ఉందో యాక్చువల్గా